నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయి. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులపై వేధింపుల పర్వం కొనసాగుతోంది. సున్నిపెంట స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిని మానసిక వేధింపులకు గురిచేశారు టీడీపీ నాయకులు. ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాడు టీడీపీ నాయకుడు యుగంధర్. సున్నిపెంట ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న ఏఎన్ఎం మీనుగ భారతిని రెంటచింతలలో పనిచేసుకోవాలని షరతులు విధించారు. కుమార్తెపై వేధింపులు చూసి తట్టుకోలేకపోయిన తల్లి మీనగ సులోచన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సున్నిపెంట ప్రభుత్వాసుపత్రిలో మీనుగ సులోచనకు వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి వద్ద బాధితురాలికి మద్దతుగా వచ్చారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏఎన్ఎం మీనుగ భారతి మేనమామలు వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్నారు అన్న నెపంతో వేధింపులకు పాల్పడుతున్నాడు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు యుగంధర్. పచ్చ నేతల అరాచకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంది? అసలు సున్నిపెంటలో ఈ టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు యుగంధర్ అరాచక పర్వం ఏ విధంగా కొనసాగుతోంది? నంద్యాల జిల్లాలో యొక్క టీడీపీ నాయకుల యొక్క ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయని చెప్పవచ్చు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుండి ఈ యొక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మద్దతుదారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వారినే టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ యొక్క సున్నిపెంట స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పనిచేస్తున్న పొరుగు సేవలు సంబంధించిన వారిని ఇద్దరిని యొక్క మానసిక వేధింపులకు గురి చేయడం జరిగింది. ఈ యొక్క తమని కాలావేళ పడి తమని ఎటువంటి పరిస్థితుల్లో తమ ఉద్యోగాలను తీసేయడంతో అడుక్కున్నా కానీ ఏమాత్రం కనికరం లేకుండా వారిపై ఆ వేధింపులకు గురి చేశారు. టీడీపీ నాయకుడైన యుగంధర్ రెడ్డి యొక్క వేధింపులకు గురి చేయడంతో ఏమి చేయలేని పరిస్థితుల్లో వారు ఈరోజు ఆత్మహత్యానికి పాల్పడడం జరిగింది. వారిని ఆ యొక్క సున్నిపెంట ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. వీరికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ నాయకులు నిలబడడం జరిగింది. ఈ యొక్క అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ యొక్క వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ విధంగా వేధింపులకు గురి చేస్తున్నారు. వాటిని తట్టుకోలేకనే ఈ రోజు ఈ యొక్క ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైతే తమ పార్టీకి వైఎస్ఆర్సీపీకి మద్దతుదారులైన వారిపైన కక్ష కట్టి వారి ఉద్యోగాలను చూపించే పరిస్థితి కనబడింది. యుగంధర్ రెడ్డి కక్ష కట్టి ఆ యొక్క ఇద్దరి ఉద్యోగాలను నిలిపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు మానసికంగా ఎంత ఒత్తిడికి లోనయ్యి ఈ యొక్క ఆత్మహత్యానికి పాల్పడడం జరిగింది. గ్రేసి అయితే లోకేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.